కుమార్తెలేమి, దోపిడి సొమ్మేమి, వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. చివరి మాట, దావీదు సమస్తమును రక్షించెను లేదా సంపాదించను. డేవిడ్ రికవర్డ్ ఆల్. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. దావీదు ఆత్మీయ పాఠాలను మనకు నేర్పించటానికి, ఆయన పొందిన నష్టములలో తిరిగి ఎలాగూ సంపాదించుకోవాలో సమకూర్పుకు సంబంధించిన సంగతులను కూడా మనకు బోధిస్తూనే ఉన్నాడు. దావీదు ప్రస్తావన పాత క్రొత్త నిబంధనల్లో చాలా సువివరంగా వ్రాయబడింది, సుదీర్ఘంగా వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు ఆయన దావీదు కుమారుడుగా పిలువబడ్డాన్ని మనం చూస్తాం. దావీదు పేరుతో దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక లేదా వచ్చునుగాక. ఇంకా కొంత ముందుకెళితే అపోస్తల కార్యాల్లో దావీదునకు చూపిన శాశ్వతమైన కృప మీకు కూడా చూపుదునుగాక. ఇంకా కొంచెం ముందుకెళితే దావీదు తాళపు చెవి, దావీదు సింహాసనము, దావీదు వేరు చిగురు. ఇట్లా దావీదు దావీదు తావీదు అన్న పద ప్రయోగాలు చాలా గొప్పగా అనేక సందర్భాల్లో క్రొత్త నిబంధన ప్రస్తావించడం విశేషం. కనుక పాత నిబంధన భక్తుడు మాత్రమే కాదు, కొత్త నిబంధనలో దావీదు గురించిన ప్రస్తావన వివరంగా వ్రాయబడింది. కనుక దావీదు ఈ తరములో కూడా ఆశీర్వాద కారకుడిగా ఉన్నాడని మనము చెప్పకనే చెప్పవచ్చు. ఆయన అనుభవంలో నుంచి మనము బోధను నేర్చుకునవచ్చు. ఆయన అనుభవంలో నుంచి ఆయన పొందిన నష్టాల ద్వారా మనము తప్పులు చేయకుండా కాపాడబడి బుద్ధి తెచ్చుకునవచ్చు. అందుకే ఆయన జీవితంలో పొందిన 4 నష్టాలు, ఆయన తిరిగి సమకూర్చుకున్న విధానాలను గురించి మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక సంగతిని చూసాం. ఈ దినము ఉపోద్ఘాతంగా మందస్సాన్ని చుట్టూ ఉన్న విషయాలు మనం చూసాం. 2వ నష్టాన్ని సంక్షిప్తంగా దీని యొక్క వాక్యంలో ఇవ్వబడిన సమయ హద్దుబాటులో మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మొదటి తలంపు, ఆయన పొందిన నష్టానము మరి ఎంత గొప్పగా ఉండెనో 2వ సమూయేలు 6వ అధ్యాయం కావచ్చు, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం మనకు తేటగా చెప్పడం విశేషం. నేను 2వ సమూయేలు నుంచి మొదలు పెడతాను. తర్వాత చివరిలో ఒక 10-15 నిమిషాలు మొదటి దినవృత్తాంతములు మరి 15వ అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులు మీకు ప్రస్తావించి నేను ఈ కూడిక ముగించే ప్రయత్నం చేస్తాను. రండి నాతో పాటు. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. మొదటి వచనం. మొదటిది ఏంటి? దావీదు పొందిన నష్టం. ఇది మీకు తెలుసు. ఉజ్జా అనే ఒక వ్యక్తి మరణానికి కారణమైనట్లుగా మనం చూస్తాం. దాని చుట్టూ ఉన్న ప్రాముఖ్యమైన పాఠాలను నేర్చుకోవడంలో ఒక 3 తలంపులు ఇక్కడ జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తాను. చూడండి, దావీదు దేవుని యొక్క మందస్సాన్ని గురించి ఆలోచన చేయడము మంచి పని, తప్పేం కాదు. 2వది, మందస్సాన్ని తీసుకుని రావటానికి దేవుని యొద్ద విచారణ చేసినట్లుగా, దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనినట్లుగా మనకు ఎక్కడా కనపడదు. మీరు ఓపెనింగ్ వర్సే మీరు చూస్తే 30 మంది శూరులతో నిబంధన మందస్సాన్ని తీసుకుని రావటానికి బయలుదేరినట్లుగా చూస్తాం. వాస్తవానికి ఎవరిని వెంట పెట్టుకోవాలి? ఏమండి? నిబంధన మందస్సాన్ని తీసుకురావాలంటే నిబంధన మందస్సాన్ని మోసే యాజకులను వెంట పెట్టుకొని పోవాలి. మనవాడు ఏం చేశాడు? శూరులను వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఎంతమంది? 30,000 మంది. ఎట్లా దేవుని పని చెయ్యాలో దావీదు మనకు నేర్పిస్తున్నాడు. దేవుని కొరకు, దేవుని కార్యక్రమాల కొరకు, దేవుని సేవ కొరకు ఆలోచన కలిగి ఉండడము,
ఆసక్తి కలిగి ఉండడం ఎంత మాత్రమూ తప్పు కాదు. బట్ గాడ్స్ వర్క్ మస్ట్ బి డన్ ఇన్ గాడ్స్ వే. దేవుని పద్ధతులలో మాత్రమే దేవుని యొక్క పని జరిగించాలి. మనము మన సొంత పద్ధతి, సొంత ఆలోచన, సొంత ప్రణాళిక ఎంతో గొప్ప నష్టాన్ని తీసుకుని వస్తుంది. దేవుని సన్నిధికి వచ్చి దేవునికి చిత్తాన్ని కొరకు ఆయన ప్రార్థించినట్టుగా ఒక్క వచనం కనబడదండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయంలో కూడా కనబడదు. సహజంగా ఆయన స్ట్రాటజీ అంతా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి దేవుడి యొక్క చిత్తాన్ని కనుగొంటాడు. ఫిలిస్తీన్ మీదకి వెళ్ళాలనుకోండి, ప్రభా నేను వెళ్ళాలా వద్దా? అంతెందుకు, గత రాత్రి చూసాం మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో నష్టము పొందిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చాడు, అబ్యాతారుని పిలిచాడు, ఏఫోదు దగ్గర ప్రభు సన్నిధిలో విచారించినట్లుగా మనం చూస్తాం. అలాంటి పని ఈ రెండవ నష్టము జరగకుండా ఉండటానికంటే ముందు ఈ పని చేయలేదు ఆయన. దేవుని పని చేయాలన్న ఆసక్తి ఉంది, ఆలోచన ఉంది, ఆసక్తి ఉంది, ప్రభుకు స్తోత్రం. కానీ ప్రభువు చిత్తము యొక్క కేంద్రములోనే మనం దేవుని యొక్క పనిని చేయాలి. మొట్టమొదటి నష్టానికి కారణం ఏంటంటే దేవుని చిత్తాన్ని కనుగొనలేదు. పాయింట్ నెంబర్ 1. 2 చూడండి, 3వ వచనము, క్షమించండి, 2వ తలంపు చూడండి. 2వ తలంపు ఏంటి? యెహోవా సైన్యములకు అధిపతికి యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చరి నుండి తీసుకుని వచ్చుటకే తన యుద్ధనున్న వారందరితో ప్రయాణమాయను. 2వ తలంపు ఎవరిని వెంట పెట్టుకుని వెళ్ళాలి? యాజకులను వెంట పెట్టుకుని వెళ్ళాలి. యాజకులు ఎందుకు వెంట పెట్టుకుని వెళ్ళలేదు? ఇప్పుడు ఒక తలంపు మీకు జ్ఞాపం చేశాను. రాజైన వెంటనే ఏం చేయాలి? ద్వితీయోపదేశకాండము 18, 14 రండి అందరూ. నష్టానికి 2వ కారణాన్ని చూస్తాం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 18, 14 లాస్ట్ లైన్ చదవండి, ఎందుకంటే సమయము కలిసి వస్తుంది. లాస్ట్ లైన్ చదవండి కరెక్ట్. 17, 14 నేనే చూస్తాను చదవండి. లాస్ట్, నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. 18 చదువుతాను. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత, నేను చెప్పాను ఇది ముందే, లేవీయులైన యాజకుల స్వాధీనములనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను, అది అతని యొద్ద ఉండవలెను. 22వ వచనము లాస్ట్ వచనం చదువుతాను. అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును. ఇప్పుడు దావీదు దేనిక వాక్యం చదువుతున్నాడా లేదా? చదవలేదు అంట నేను. ఎందుకు? చదివితే ధర్మశాస్త్రం అంటే ఎన్ని పుస్తకాలు? 5 పుస్తకాలు. సంఖ్యాకాండము 4వ అధ్యాయము, సంఖ్యాకాండము 15వ అధ్యాయము, లేవీకాండము 10వ అధ్యాయం. ఇవన్నీ ఏం చెప్తాయి? నిబంధన మందస్సము టెంట్ ఎవరెయ్యాలి, ఎవరు తీయాలి, ఎవరు మోసుకెళ్ళాలి. నువ్వు రాసుకున్న ధర్మశాస్త్రము నువ్వు చదివితే ఈ పని ఎవరి చేయాలో నీకు అర్థం కాలేదా? రాసుకోలేదని చెప్పాలి. ఎందుకంటే కీర్తనలో చాలా విషయాలండి మీరు గమనించారు లేదా? నష్టాలు పొందిన తర్వాతనే అద్భుతంగా రాశాడు ఆయన, అనుభవపూర్వకంగా రాశాడు. మళ్ళీ మనం తప్పిదాలు చేయొద్దండి. అన్న మీరే అన్నారు కదా నష్టాలు పొందిన తర్వాత అద్భుతంగా రాశాడని, నేను కూడా నష్టం పొందుతాను అనొద్దండి. అపారంగా ఉంటుంది. ఇప్పుడు లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న ధర్మశాస్త్రపు ప్రతిని రాసుకోవాలా. ఎన్ని అక్షరాలు ఉన్నాయో తెలుసా అండి? 3 లక్షల అక్షరాలు ఉంటాయి. 3 లక్షల అక్షరాలు కలిగిన ధర్మశాస్త్రము రాయాలంటే ఒక అక్షరానికి 1 సెకండ్ సమయాన్ని తీసుకుంటే 3 లక్షల అక్షరాలకి ఎన్ని గంటల సమయము పడుతుంది? నేను నిమిషాలను గంటలకు మార్చేసిన సులభంగా చెప్తారు కదా. నిమిషాలంటే క్షణాలంటే సెకండ్స్ అంటే 3 లక్షల సెకండ్లు. దాన్ని నిమిషాల్లోనికి గంటల్లోనికి మారిస్తే ఎంత అవుతుంది? నా పనంతా ఇదే.
నేను రివర్స్లో ఆలోచన చేస్తాను, ఇట్లా పాజిటివ్గా, నెగిటివ్గా కాదు. లెక్కేస్తే 84 గంటలు పైచులకు వస్తుంది. 84 అవర్స్ అండి. రోజుకు యావరేజ్గా సగటున 4 గంటలు తానే చేతితో రాస్తే ఎన్ని రోజులు పడుతుంది? 84/4 21 డేస్ పడుతుంది. అంటే 3 వారాలు. రాజుకంత తీరిక లేదన్నా 1 గంటనే ఉన్నామనుకో 84 రోజులు పడుతుంది. చేత రాసుకోవడం మామూలు విషయం అండి. మళ్ళీ అక్కడ రాశాడు, తన కొరకు తానే ఒక ప్రతిని రాసుకో. ఇది ఇంజనీరింగ్ కాలేజీ లాగా ఎవరే నా రికార్డులు రాయరా కాదు. మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలలో వాడు పిలుస్తాడు, ఏమని, నీకు ర్యాగింగ్ లేకుండా ఉండాలంటే ఒక పని చెప్తాను. ఏం పని? నా రికార్డులు తీసుకెళ్ళి కాపీ చేసి ఆ రికార్డులు తీసుకొని నాకు వచ్చి పెట్టావు. ఇట్లా కాపీ చేసి ఇవ్వడం కాదు, తన కొరకే తాను స్వయంగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఆ పుస్తకం ఎక్కడ ఉండాలి? ఇక్కడ రాసారు చూడండి. రాసుకున్న తర్వాత ఎక్కడ ఉండాలంట? అది తన యొద్ద ఉండాలి. మీరందరూ వాక్యం రాసుకుంటున్నారు, చాలా సంతోషము. అందరంటే కొందరులేండి. నెక్స్ట్ కింద ఏం చేయాలా? అతడు బ్రతుకు దినములన్నిటను ఏం చేయాలి? చదువుతున్నామా? ఈ దినాల్లో నేను చెప్పాను, ఇప్పుడు నాకే చాలా బాధ అనిపించింది. అన్నా, బైబిలే చదవడం లేదు, మళ్ళీ మీరు నిఘంటులు చదవమంటున్నారు. ఎక్కడ చదివేది? ఈ రోజులు ఎంతమంది దీని యొక్క వాక్యాన్ని చదివి మందిరానికి వచ్చారు? చేతులెత్తండి అనను నేను, మానేస్తాను నేను. ఎందుకంటే ఒక్కరైనా నిలబడితే అవమానించడం ఎందుకు? అంటే వాక్యానికి మనం ఇచ్చే స్థలము, స్పేస్ చూడండి ఏమైపోయింది. చదివేవారు లేరు. చివరికి ఎంతవరకు వస్తున్నారంటే, చదవకోకుండా కాలేజీకి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు క్యాలెండర్ వాక్యము, నీ స్వరము వినిపించు ప్రభు అని వాక్యం చదివిపోతా ఉన్నాను. ఎట్లా బాగుపడతాం మనము? వాక్యానికి నేను పెద్దపీట వేయాలి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, మీరు కొత్త బైబిల్ వాడుతూ ఉంటే. ఈ బైబిల్ చరిత్ర రాశారండి, మీరు ఎంతమంది చదివారో మరి? బైబిల్ చరిత్ర ఈ పటం అయిపోయిన వెంటనే స్టార్ట్ చేశాడు. బైబిల్ ఆవిర్భావము ఎప్పుడు వచ్చింది, ఏ సంవత్సరం వచ్చింది, ఎవరు సాహిత్యవేత్తలు రాశారు, ఏ సంవత్సరంలో పూర్తయింది, అనువాదం ఏంటి, కథా కమిషన్ అంతా రాశారు. అంటే దీని విలువ తెలియచేయడానికి ఇది కూడా యాడ్ చేశారు. ఏ పుస్తకాల్లో ఉండవు, ఇంగ్లీష్లో ఉంటాయి. నీ చేతిలో, నా చేతిలో ఈ ప్రశస్తమైన గ్రంథము మన చేతుల్లోకి వచ్చిందంటే మామూలు విషయం అనుకుంటున్నారా? చెన్నై మహాపట్టణంలో 1932లో మొట్టమొదటిసారి భక్సింగ్ గారు అడుగు పెట్టారు. నార్త్ ఇండియాలో ఉండే ఆయన, పిలిచారు సౌత్ ఇండియాకి స్పెషల్ మీటింగ్స్ కోసం. ఆయన రావడమే ఒక చాపెల్ బేస్ చేసుకుని 21 దినాలు వాక్యం చెప్పాడు ఆయన. అంశం ఏంటో తెలుసా అండి? బిహోల్డ్ హీ ఈజ్ ప్రేయింగ్. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడన్న అంశం మీద అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం బేస్ చేసుకుని 21 దినాలు వాక్యపరిచి ఒక్కొక్క వర్తమానం 3 గంటలంట. ఒక్కొక్క వర్తమానము ఆయన ఇంగ్లీష్లో చెప్తే తమిళ్ అంటే తెలుగు అంతా మద్రాసులే, మనమంతా తెలుగులో లేదు అప్పటికి. 32 ఎప్పుడు 1950లో విడిపోయాం మనం. మద్రాసుల నుంచి, తమిళ నుంచి తెలుగు అయ్యాం మనము. మళ్ళీ 2014లో తెలుగులో మళ్ళీ వేరైపోయారు. తెలుగులో ఘనత అదే. ఏ రాష్ట్రము భాష ప్రాతిపదన విడిపోయిన సందర్భాలే లేవండి. మనమే మన మామూలులం కాదు. సర్లే, ఎందుకు వచ్చిన మన గురించి మనం చెప్పుకోవడం. 32లో ఎప్పుడైతే వచ్చాడో 21 దినాలు వాక్యించేటప్పుడు ప్రతిసారి వాక్యోపదేశం ఇవ్వడానికంటే మునుపు చేతులెత్తి బైబిల్ చేత పట్టుకొని పట్టింప శ్రేష్ఠ గ్రంథం అంటే పడిపోతున్నాయి చేతులు. లేవు, బైబిల్ ఉంటాయి కదా. మద్రాసులో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు బైబిల్ ప్రింట్ చేశారు, కొనుక్కునేవాడు లేడు. వాళ్ళు చెప్పారు, ఎవరో సార్ ఇక ముద్రించారంట. ఇది తెలుగు రాష్ట్రాల్లో జరిగింది, మద్రాసు కూడా జరిగింది. ఆర్ఆర్ రాజమణి గారు రాసిన పుస్తకాన్ని మీరు చదివితే మీకు అర్థమవుతాయి. అప్పుడు ఆయన పిలుపునిస్తే బైబిల్ సొసైటీలో కొనుక్కున్న తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు వేశారు తమిళనాడు, చెన్నై. ఈ ప్రశస్త గ్రంథం ఒకప్పుడు అయితే ఇంటికి అందరికీ, నేను ఎస్పీజీ డినామినేషన్ నుంచి వచ్చిన, నేను ఎవరోనైతే కాదు, నేను మా తల్లి ఆఫ్కోర్స్ కనుక నాకు ఎరుగుదునో మా ఇంట్లో బైబిల్స్ ఉన్నాయి, కానీ అందరికీ చాలిన బైబిల్స్ లేవు.
ఒకప్పుడు 8-10 మంది పిల్లలు కదా, పిల్లలే సంతానం అంటే అది పెద్ద సంపద. ఒక్కటే ఉండేది ఇళ్ళల్లో, అది కూడా ఎప్పుడో దుమ్ము దులిపి గుడ్ ఫ్రైడే రోజు, తర్వాత ఈస్టర్, మళ్ళీ క్రిస్మస్. ఇంకా వాకింగ్ సర్వీస్ లేవు అప్పటికి, ఇంకా ఇంట్రొడక్షన్ కాలేదు. ఇప్పుడు ప్రతి వారి చేతిలో బైబిల్ ఉంది. బైబిల్ కొరకు చెల్లించిన క్రయం ఎంతో గొప్పది. అందుకే దీనికి వాక్యాన్ని చదవడం చాలా ప్రాముఖ్యం. ఒక సేవకుడు ఈ మధ్యనే చనిపోయాడు, 55 ఏళ్ళు అంతే. ఆయన ఎప్పుడు బాధపడేది ఒకటే, ఏంటంటే బైబిల్ చదవడం లేదు. ఈ దినాల్లో బైబిల్ చదవని ప్రోత్సహించిన సంఘమే హెబ్రోన్ సంఘం. ఎంత ప్రోత్సహిస్తుందంటే ఉదయకాలం రాత్రికాలం, అంతే కదా. మధ్యలో సమయము దొరికిన కొలది చదవడం. నేను కొంతమందికి పరిచయం చేశాను, సేవకులకి. బైబిల్ టీచర్స్, క్లాసికల్ టీచర్స్ కొంతమంది ఉండేవాళ్ళు. అందులో ఒక ఆయన చనిపోయాడు. వాళ్ళకి పరిచయం చేసేవాడిని. నేను రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళినా కూడా రైల్వే స్టేషన్లో ఒక బైబిల్ ఇంగ్లీష్ పెట్టుకునేవాళ్ళు. చదివేవాడు బిగిన, ఆయన మాట్లాడితే తప్ప మాట్లాడేవాడు. మిగతా అంత సమయం ఏ మనుషులు రా వీళ్ళు అనుకున్నాను నేను. వాళ్ళ రూమ్కి వెళ్ళి శుభ్రం చేయించే పనిలో ఉన్నప్పుడు వారు ఎంత సిస్టమేటిక్గా బైబిల్ గ్రంథాన్ని పెట్టుకొని, పుస్తకం పెట్టుకొని, రంగుల పెన్నులు, నోట్బుక్. ఏ మనుషులండి, క్లాసికల్ నోరు తెరిస్తే వర్షమే, అగ్ని కురిసింది అట్లే. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. లవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్, వాక్య ప్రేమికులు. అందుకే వుడ్రో క్రోల్, వారెన్ వియర్స్బెక్ అంటే వుడ్రో క్రోల్ అని ఒక దైవజనుడు ఈ వియర్స్బెక్ తర్వాత బ్యాక్ టు ద బైబిల్కు జనరల్ డైరెక్టర్ అయ్యాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఈ పరిశుద్ధ గ్రంథము మానవాళి కొరకు దేవుడు రాసిన సుదీర్ఘమైన ప్రేమ లేఖ అన్నాడు ఆయన. మానవాళి కొరకు దేవుడు రాసిన, ఎట్లా చూస్తారు ప్రేమలేఖ? నాకు రాలేదులేండి, ప్రభుకి స్తోత్రాలు. బిల్లిగ్రహం గారికి ఎంగేజ్మెంట్ అయింది. వాళ్ళ ఫియాన్సీ, పెళ్లి చేసుకుని పోయే ఆంటీ రూత్ బిల్లిగ్రహం ఆవిడ ఒక లేఖ రాసింది. అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత లేఖలు ఇప్పుడు వాట్సాప్లు ఉన్నాయి, అది వేరే సంగతి. ఆవిడ రాసిన లేఖ చదివి శనివారము ఉబ్బి తబ్బిబ్బై ఉదయకాలం వెళ్ళి ప్రసంగం చేశారంట. వచ్చిన తర్వాత ఏం ప్రసంగం చేశారా అంటే, ఏం ప్రసంగం చేశారో నాకు తెలియదు, అమ్మాయి రాసిన మాటల చేత నా హృదయం అంతా నింపబడింది, నేను ఒక మరో ప్రపంచంలో ఉన్నానన్నాడు ఆయన. ఆ మాటను అప్లై చేద్దాం ఇప్పుడు. మానవాళి కొరకు దేవుడు రాసిన సుదీర్ఘమైన ప్రేమ లేఖ, ఈ మాటలు చదివితే వేరే ప్రపంచంలో ఉంటావు. ఎక్కిరమ్ము అనే అనుభవంలోనికి వెళ్తాం మనమేమో ఎన్ని ఉన్నాము, పిలిచేవాళ్ళు లేరు ఇప్పుడు. వద్దులేనైనా నువ్వు అన్నీ ఉండు కింద అనే పరిస్థితి. ఈ అనుభవం లేదెందుకు? దేని యొక్క వాక్యము నీకు నాకు ఇచ్చా. దెర్ ఈజ్ నో టైమ్ ఫర్ రీడింగ్ గాడ్స్ వర్డ్. వాక్యాన్ని చదవడానికి సమయమే లేదు. ఇదినా దావీదు దేని యొక్క వాక్యాన్ని చదివి ఉంటే తాను బ్రతుకు దినములన్నీ తానే స్వయంగా రాసుకున్న ధర్మశాస్త్రాన్ని చదివింటే సంఖ్యాకాండము 4 తన కళ్ళకు కనిపించేది. వాక్యాన్ని డైలీ చదవడం లేదు, చదివింటాడు, మర్చిపోయాడు, మనకైతే తెలియదు. మరి వాక్యం ఇలా ఉంది కదా అని చెప్పి శూరులు కాదు, యాజకులను లేవీలను తన వెంట పెట్టుకుని వెళ్ళి ఉండేవాడు. ఇది 2వ తప్పిదం. ఫస్ట్ తప్పిదం ఏంటి? దేవుని యొద్దకు వచ్చి దేవుని యొక్క చిత్తము ఎలా తీసుకురావాలని అడగలేదు. దేవుని చిత్తం ఎలా తెలుస్తుందన్నా, ఇదే గంధకత దావీదన్నాడు 40వ కీర్తన 8వ వచనంలో, అయ్యా నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము అన్నాడు. చూడండి, దేవుని వాక్యము దేవుని చిత్తము 2 కలిసి వెళ్తాయి. దేవుని యొక్క వాక్యాన్ని తెలిస్తే దేవుని యొక్క చిత్తం నీకు బోధపడుతుంది. ఇదేనా దావీదు దేవుని యొక్క వాక్యం దగ్గరికి రాలేదు, దేవుని యొక్క చిత్తాన్ని కూడా తను తెలుసుకోలేకపోతూ వచ్చాడు. 3వ ప్రమాదం ఏంటో తెలిసిన నష్టము, ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి చిత్తాన్ని తెలుసుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా వెళితే చెప్పకోకుండా అనేక రకాల నష్టాలకు తప్పు వెంబడి తప్పులోనికి నడిపించబడతాడు. 3వది ఏంటి? రండి అదే మాట చూడండి, 3వ వచనము, 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. చదవండి ఒకరు. 3 వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించాడు. ఏం చేశాడు? కొత్త బండి ఉందా? ఏమండి?
కొత్త బండి మీద ఎక్కించడం ఎవరిది ఇది? మొదటి సమూయేలు గ్రంథము చూస్తున్నారు కదా, 5-6 అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. ఏం చేశారు? ఫిలిస్తీన్ల దగ్గర మందసం వండితే వాళ్ళు కొత్త బండి ఒకటి తయారు చేయించి దాని మీద ఎక్కించి తీసుకెళ్ళారు. మన వానికి లోక సంబంధమైన పద్ధతులను అడాప్ట్ చేసుకున్నాడు. విశ్వాసే. ఎందుకు ఇది అడాప్ట్ చేసుకున్నాడు? ఈయన కూడా ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు మనవాడు. ఆకీషు రాజు పర్మిషన్ ఇస్తే సిగ్లెట్లో ఉన్నాడు 1 సంవత్సరం 4 నెలలు. ఎక్కువ కాలము ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు కనుక ఫిలిస్తీన్ల యొక్క అలవాట్లు అబ్బాయి. ఈరోజు 1 సంవత్సరం 4 నెలలు కాదు, రక్షించబడ్డాము ఇన్ని ఏళ్ళు. నేనైతే 30 ఏళ్ళ నుంచి లోకంలోనే ఉన్నాను. లోకానికి సంబంధించిన ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు, అలవాట్లు, కట్టుబాట్లు నన్ను అంటడం లేదా అండి? విశ్వాసులే చేయని పనులు చేస్తూనే ఉంటాం మనము. దేవుని వాక్యం ఇలా చెబుతుందని చెబుతున్నా కూడా లోకం మర్యాద. ఆయనేమో మొత్తుకున్నాడు, అయ్యా దేవుని మహావాక్యమును బట్టి బతిమాలు కొడుచు ఉన్నా మీ దేహాలను సజీవయాగంగా దేవునికి సమర్పించనని చెప్పి ఈ లోక మర్యాదను అనుసరింపక మనం లోక మర్యాదను అనుసరిస్తాము. లోక మర్యాదలు వివాహాలు చావుల దగ్గర తెలుస్తాయన్నారు. ఇప్పుడు అన్నీ వచ్చేసాయండి. ఒకప్పుడు ఎర్బరోన్ అంటే చాలా కండిషన్ అంటే డిసిప్లిన్ ఎక్కువ లేనన్నా, ఎందుకులే వాళ్ళ ఇళ్ళకి మా అమ్మాయిలను అబ్బాయిలు ఇవ్వడమని భయపడే వాళ్ళు ఎవరైనా. మనము ఏం భయపడం లేదంతా, వాళ్ళు వీళ్ళు ఒకటే లేనా, ఏముంది? వాళ్ళు మాలాగనే హల్దీ ఏమంటారు దాన్ని, పసుపు పూస్తా చూడండి, సెలబ్రేషన్స్. హల్దీనే కదా, హల్దీ సెలబ్రేషన్స్ ఒకటి. దానికి మళ్ళీ మమ్మల్ని పిలుస్తారు. ఏమని చేయాలి హల్దీకి? మీరే చెప్పండి. మమ్మల్ని పిలిచారు సేవకుని, నేను కాదులేండి. పిలిచన్నా, అమ్మాయి పెళ్లి కూతురు తయారు చేస్తున్నాము, హల్దీ ఫంక్షన్ ఏమన్నా చేయాలి? పెళ్ళిళ్ళకు పిలుస్తారు. అన్న పూలదండల కొరకు మన అన్న సహోదరు జీవంప్రభ ఇబ్రో నుంచి వచ్చాడు, ఏమని చేయాలి పూలదండలు తీసుకొని? నేను చెప్పండి మీరే. అంటే ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకు ఈ కాన్సెప్ట్స్ మీకు? ఒకప్పుడు ప్రార్థన చేయించుకొని చేయాలనుకున్నవన్నీ చేసేసుకోండి. కానీ పబ్లిసిటీ పెరిగిపోయింది, ఎంతో దురదృష్టం. చివరికి అమ్మాయి సమర్థత అయినా కూడా దానికి ఫంక్షన్స్. ఎంత భయంకరం అంటే దాన్ని చేయకపోతే మళ్ళీ మేనమామను దుమ్మెత్తి పోస్తారు మళ్ళీ ఇటువైపు ఉన్న వాళ్ళు. అంటే మనం ఎట్లా తయారమయ్యామంటే ఇక చావు మళ్ళీ దినాలు పాటిస్తారు. మా నాన్న చనిపోయాడు, మా పెద్దమ్మ కొడుకు వచ్చారన్న, రే మరి ప్రజలంతా వేచి ఉన్నారు, మరి డేట్ ఏదన్నా చెప్పన్నాడు. పబ్లిక్లోనే చెప్పాను మైక్ తీసుకొని. మేము విశ్వాసులం, మా నాన్న విశ్వాసి. దినాల పేరుతో కృతజ్ఞత కూడిక కానీ, జ్ఞాపకార్థ కూడిక కానీ, ఇంకోటి ఆదరణ కూడికలు కానీ జరపబడవు. బ్యాన్ వేసేసాను. అన్నం పెట్టడం మనకేం డబ్బులు తక్కువేం లేవు. బతుకున్నప్పుడే జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకార్థ కూడిక పెట్టాలా? మీరు రోగగ్రస్తులు ఎవరైనా మీ ఇంట్లో పడితే మీరు ఎలాంటి డబ్బులు ఖర్చు చేసుకుని పోయి మీ పెద్దమ్మ, పెదనాయన, చిన్నాయన ఉంటారు కదా, పరామర్శ ఒక రోజంతా వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. బెడ్డుడిన ఉంటారు, స్ట్రోక్ వచ్చి వాళ్ళతో మాట్లాడండి. నా అన్న లక్ష్మీకాంతమ్మ గారు నాకు బస ఇచ్చారు అక్కడ, స్టీవెన్ రవీంద్ర గారు అండ్ జ్యోత్స్న వాళ్ళ మదర్ గారు. నాకు మా అమ్మ గుర్తొచ్చింది. బతుకున్నప్పుడే తల్లిదండ్రులను చూసుకోవాలి. బెడ్డుడిన అయింది ఆవిడ, ముఖం ప్రకాశమానంగా ఉంది, ఒక గదిలో ఒంటరిగా ఉంటుంది అంతే. వాళ్ళు ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. నిద్ర రాకపోతే ఆమె కళ్ళు తెరిచి పైన చూసుకుంటూ ఉండాల్సిందే. ఆమె దగ్గర కూర్చొని రోజంతా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒరే బతుకున్నప్పుడే చూసుకోవాలని నా తల్లిని, నాకు పాఠం రాత్రి పోతానే నా గదికి అదే గుర్తొచ్చింది. ఇవన్నీ ఏం చేయమండి, మళ్ళా చేయకపోతే మా మీద దుమ్మెత్తిపోస్తారు. చెయ్యొద్దని చెప్పడంలా, మీరు బేసి సంఖ్య బదులు సరి సంఖ్య పెట్టండి, వస్తాం మేము. 3, 5, 7, 9, 11 నవరాత్రులు చేస్తే వాడు ఆ చవితి దానికి నవరాత్రి, అది దినాలు ఇది దినాలు. ఎందుకు? ఎక్కడుంది మీరు వ్యత్యాసము? మనకు కూడా లోక మర్యాద ఎక్కడొచ్చింది? లోకంలో ఉన్నాం. ఈ కాన్సెప్ట్ బండి కొత్త బండి ఎక్కడొచ్చిందంటే ఈయన ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు. ఈ కాన్సెప్ట్ తీసుకుని వచ్చి దేవుని సేవకు ఆపాదించి గొప్ప విజయం వస్తుంది అనుకోండి. ఫెయిల్యూర్.
గొప్ప నష్టానికి, ఒక మనిషి మరణానికి కారణమయ్యాడంటే, ఒక మనిషి ప్రాణం మొత్తం మామూలు విషయం అనుకుంటున్నారా? భయం వచ్చింది, అట్లే వణికిపోయినాడు అట్లే దావీదు. దేవుని సేవా పరిచర్యను దేవుని పద్ధతిలోనే చేయాలి. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడానికి, అనుసరించడానికి ఇష్టపడాలి, అప్పగించుకోవాలి. కొత్త పద్ధతులను దేవుని సేవకు వాడి నష్టానికి కారణం కావద్దండి. ఈ 3 ప్రధానమైన విషయాలు దావీదు ఈ 2వ సమయం కింద ఆరోగ్యంలో చెప్పలేదు. ఏమన్నాడో తెలుసా అండి? ఇప్పుడు రండి నాతో పాటు మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములు 13 చదవండి. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందసమును మోయకయుండుట చేతను, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము. ఏం పదమండి! నష్టానికి కారణం ఏంటి చెప్తున్నాడు. మీరు మోయలేదన్నాడు. వాళ్ళ మీద ఎందుకు నెపం వేయడము? పెద్ద ఆయన చూడండి, చేసేది తప్పు. మనము ఏమన్నా పిలిచినావా నువ్వు నన్నా? ఏమన్నా పిలిచాడు 13వ అధ్యాయంలో, 2వ సమయంలో 6వ అధ్యాయంలో లేదు. వాళ్ళు ఒక్కరైనా నోరు తెరిచి చెప్పాలి. ఎందుకంటే రాజుకు వ్యతిరేకంగా చెప్తే తల తీయబడుతుంది. ఒక తప్పు జరిగేటప్పుడు మీ ముందు చెప్పండి. నాకు ఒక సందర్భం గుర్తొచ్చిందండి. ఎందుకంటే నాది డైలీ పోషన్ అంతా మొదటి సమయాలు అయిపోయి, నేను 2వ సమయాలు 2వ అధ్యాయం, ఇది 2 రోజు కదా, నిన్న ఫస్ట్ చాప్టర్. అంతకు మునుపు రాకమునుపు నేను అన్ని మొదటి సమయాల గ్రంథమే చదువుతూ ఉన్నా. 22వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. నాకు చూడండి, అంత మీరు గమనించండి, రండి నాతో పాటు. ఒక తలంపు. మొదటి సమయాల గ్రంథం 22వ అధ్యాయం. తొమ్మిదవ వచనం చదవండి. నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలకు దగ్గరకు రాగా నేను. ఇప్పుడు మీరు ఇంకా కొంచెం ముందుకెళ్ళండి. 18వ వచనంలో ఏం చేశాడు? ఒక్కడు కూడా సాహసం చేయలేదు. 18వ వచనంలో నేనే చూస్తాను చూడండి. యాజకుల మీద పడి చంపమంటే ఎదోమీయుడకు దోయగు 85 మందిని చంపాడండి. ఇప్పుడు ఈ సంగతిని ఎక్కడికి తీసుకెళ్ళాడు? దావీదు వద్దకు అబ్యాతారు పారిపోయాడు. 20వ వచనంలో తప్పించుకొని పారిపోయి దావీదు వద్దకు వచ్చి విషయం చెబితే, దావీదు 22వ వచనంలో ఏమన్నాడు చూడండి. దావీదు, ఆ దినమైన ఎదోమీయుడైన దోయగు అక్కడ నున్నదన వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను. మరి ఎందుకు చేయలేదు? చూడండి ఏమంటున్నాడో తెలుసా మీకు? ఈ నోబుల్లో 85 మంది, అభ్యాతర దగ్గర 85 మంది ఉన్నారు. 85 మంది యాజకులను దోయగనేవాడు ఎదోమీయుడు ఏం చేశాడంటే కత్తివాత చేత చంపాడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే సింపతి పొందాడు. రాజు ఏం చేశారంటే, ఎవరు నా గురించి మీరు పట్టించుకోలేదు, అది ఇది అన్నీ మాట్లాడారు. మీరు 22 ఇంటికి వెళ్ళి చదవండి. అప్పుడు దోయగనేవాడు ఏం చేశాడంటే రాజుకు ఫేవర్ చేయాలని వచ్చి, రాజా, సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్న రొట్టెలను ఈ దావీదు తినగా నేను చూశానండి. కాబట్టి ఆ రోజు దావీదు ఈ యాజకులు, ఈ అహీమెలకు, ఈ అభ్యాతరు వారి ఇంట్లో ఉన్నాడన్న విషయం ఎప్పుడైతే చెప్పాడో వెంటనే కోపపడి సౌలు ఏం చేశారంటే చంపండి అంటే ఎవరు బయటికి భయపడ్డారు. కానీ ఎదోమీయుడు వచ్చి ఏం చేశాడు? చంపాడు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, ఆ రోజు నేను ఈ రొట్టెలు తినేటప్పుడు ఎదోమీయుడగు, వీడు పశువుల కాపరి, ఈ సేవకుడు, దానికి పశు సంపద మీద ఇన్ఛార్జ్, ఎదోమీయుడగు ఈ దోయగు ఉన్నాడన్న సంగతి నాకు తెలుసు. రెండోది ఏమన్నాడు? వీడు ఖచ్చితంగా నా విషయంలో సౌలుకు చెప్తాడని నేను అనుకున్నా. మరి ఎందుకు చెప్పలా? వానొక్కనే లేపి పడేసింటే అయిపోయింది వాడు. నీకు అర్థమైందా? నీ ముందు తప్పు జరుగుతుందని తెలిసినప్పుడు నోరు విప్పి చెప్పు. ఇక్కడ చేసింది అదే తప్పు. మీరేమంటున్నారంటే మీరు మొయ్యలేదు అన్నాడు. మరి ఏ యాజకుడు మొదటి సమయ దినోత్తంలో 13వ అధ్యాయంలో మొత్తం 30,000 మంది సమకూర్చుకున్న తర్వాత లేవీలను యాజకులను పిలిచాడు. చూడండి ఆ మాట కూడా. మొదటి దిన వృత్తాంతములు
13వ అధ్యాయము మొదటి దినవృత్తాంతములు 13. రెండవ వచనము చూడండి. లాస్ట్ నేనే చదువుతాను, వద్దులేండి. మన సహోదరులు తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి, తర్వాత ఈ మాట చెప్పాడు. వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి ప్రకటన చేశాడు. అయితే వారి చేత మోయించలేదు. ఇది 3వ తప్పిదంగా చూస్తాం. కనుక ఎవరైతే మోయాలో వారు మోయకపోవడము ఒకటి. 2, విచారణ చేయకపోవడం. దావీదే స్వయంగా తన తప్పిదాన్ని, కలిగిన నాశనానికి నష్టానికి కారణాన్ని చెప్పాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? 4వది ఏంటో తెలుసా అండి? చూడండి, 4వ తప్పిదం అక్కడే ఉంది చూడండి. మొదటి దినవృత్తాంతములు 15, 13, 4వ వచనం 13 రెండో భాగం నేనే చదువుతాను. కాబట్టి ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని నేను ఆ మందస్సమును సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని దేవుని సేవను ఎంతో ప్రతిష్ఠతతో చేయాలి. ఇప్పుడు కూడా మన జీవితంలో నష్టాలు పొందటానికి మన జీవితంలో ప్రతిష్ఠిత లేకపోవడమే కారణం. అందుకే యెహోవా సేవోపకరణములు మోయివార్లారా మిమ్మల్ని మీరే పవిత్రపరచుకునుడి. ఇది హెచ్చరిక. ఈ 4 ప్రధానమైన నష్టాలకి కారణాలు దావీదు జీవితంలో చూస్తాం. మొదటిది, క్లోజింగ్ వచ్చేసాను, దేవుని చిత్తాన్ని కనుక్కోలేదు. 2, దేవుని యొక్క వాక్యాన్ని చదివింటే తెలిసేది దేవుని యొక్క చిత్తం. ఒకవేళ చదివినా అనుసరించలేదేమో, అది కూడా ఉండొచ్చు. 3, ఇక రాయబడిన మాట ఏం రాశాడు? క్రొత్త బండి అనే లోక ఆచారాన్ని పద్ధతిని దేవుని యొక్క సేవకు తగిలించాడు. 4వది, ప్రతిష్ఠత తన జీవితంలో లేదా యాజకులను ప్రతిష్ఠించి తీసుకువెళ్ళవలసిన వాడు ప్రతిష్ఠత లేకనే ముందుకెళ్ళాడు. అది గొప్ప నష్టానికి కారణమైనట్టుగా దావీదు తన అనుభవం నుంచి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ఈ భయంకరమైన ఈ నష్టాన్ని వారు కొని తెచ్చుకున్నట్లుగా చూస్తాం. కొత్త బండి మీద తీసుకెళ్ళాడు. నిబంధన మందసము యొక్క కాళ్ళ 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాము, ఎడ్లకు కాళ్ళు జారినట్లుగా మనం చూస్తాం. ఇదే మాట ఇక్కడ చూస్తారు మీరు. 13వ అధ్యాయంలో కూడా ఆ మాట చూస్తారు. 12వ వచనంలో ఎడ్లకు ఎప్పుడైతే కాళ్ళు జారయ్యో విద్య చెయ్యి చాపాడు. నేను చెప్పాను, నిబంధన మందసం ఏంటి? దేవుని సింహాసనం. దేవుని సింహాసనానికి నీ సపోర్ట్ ఏం అక్కర్లా. వాస్తవానికి చెయ్యి తాకాలి అంటే ఏం చేయాలా? సంఖ్యాకాండం 4వ అధ్యాయం మీరు చదివితే ఏ అన్యుడు దాన్ని మోయకూడదు. ఇప్పుడు ఈయన చచ్చాడు అంటే ఇతను లేవీడు కాదు, యాజకుడు కాదని చెప్పకనే చెప్పబడతా ఉంది. అందుకే తను చనిపోయినట్లుగా చూస్తాను. ఈ నష్టాన్ని చూసి దావీదు భయపడిపోయాడు. అప్పుడు దేవుని సన్నిధిలో నిజంగా ఆయన భయపడి కొంతకాలం ఏం చేశాడు? వాయిదా వేసినట్లుగా చూస్తాం. ఈ నష్టాలని తిరిగి ఎలా సమకూర్చుకోవాలి? అది ప్రశ్న. పోయిన సావు మనిషిని తిరిగి తెచ్చుకోలేము. అయితే నిబంధన మందస్సాన్ని తిరిగి యెరూషలేముకు తీసుకుని వచ్చే ప్రయత్నంలో దావీదు అనుసరించిన ఒక 5 విషయాలను లేదా 4 విషయాలు మీకు జ్ఞాపం చేసి నేను సంక్షిప్తంగా ముగించే ప్రయత్నం చేస్తాను. పాయింట్ నెంబర్ 1 మీరు చూడండి. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు. నేను చదవడం లేదు ఇది. దీనికి ఒక మంచి పదం పెడదాం. మీరు ఇవన్నీ చదువుకుంటూ వెళితే ఆయన వాక్యానుసారంగా యాజకులను లేవీలలో ఉన్న పెద్దలను వారిని పిలిపించి ఎవరిని నియమించారో నీట్గా రాసినట్లుగా చూస్తాం. అంటే యూ మస్ట్ డూ గాడ్స్ వర్డ్ బిబ్లికల్లీ. వాక్యానుసారంగా దేవుని యొక్క సేవ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. నష్టము తిరిగి సమకూర్చబడాలి అంటే దేవుని యొక్క వాక్యమే నీకు నాకు ప్రామాణికం. కనుక దేవుని యొక్క వాక్యమే దేవుని పద్ధతిని మనకు తెలియజేస్తుంది. అందుకే మన అనుదిన జీవితంలో వాక్యము సేవ 2 కలిసి వెళ్తాయి. కనుక దేవుని సేవించటానికి కోల్పోయిన నష్టాన్ని తిరిగి సమకూర్చుకోవటానికి పదే మనం దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలి. మొదటి 15 వచనాలు దేవుని యొక్క వాక్యానుసారంగా ఎట్లు సేవ చేయాలో దావీదు మనకు తెలియచేయడం విశేషం. రెండవది ఏంటి? 16 నుంచి 24 వచనాలు రెండో భాగం. గాడ్స్ వర్క్ మస్ట్ బి డన్ జాయ్ఫుల్లీ. దేవుని సేవను పరిచర్యను ఎంతో సంతోషంగా చేయాలి.
100వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తాం, యెహోవాను ఎలా సేవించాలి? సంతోషంగా, ఆనందంగా సేవించాలి. నిజంగా దావీదులో చూసిన గొప్ప సుగుణం ఏంటంటే ఫెయిల్యూర్ అనుభవించాడు. 2 సమూయేలు గ్రంథం 6 కావచ్చు, 13వ అధ్యాయంలో కావచ్చు. కానీ తను ఏం చేశాడు? చేతులు కట్టుకుని ముడుచుకోలేదు. తిరిగి ఏం చేశాడు? తిరిగి మందస్థాన్ని తిరిగి తీసుకురావడానికి పూనుకున్నాడు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్. అపజయం అంతము కాదు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ న్యూ బిగినింగ్. క్రైస్తవ జీవితం అన్నది పదే పదే చేసే నూతన ఆరంభాల సమాహారము. నువ్వు తప్పిపోయావా? ప్రభు దగ్గర ఒప్పుకో. నిజాయితీగా దావీదు వల్ల అయ్యాను, మేము నీ యొద్ద విచారణ చేయకపోయాము, నీ చిత్తాన్ని తెలుసుకునలేకపోయాము. దేవా, నీ వాక్యానుసారంగా కాకుండా లోకపు పద్ధతులను వాడాను. అంతేకాదు ప్రతిష్ఠిత లేకుండా అపవిత్రతతో నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, క్షమించు. తిరిగి పునఃప్రతిష్ఠించుకున్నవాడై మరలా దేవుని యొక్క నిబంధన మందస్థాన్ని తీసుకురావడానికి సంతోషముతో, మీరు చదవండి 16 నుంచి 24 వచనాల్లో దావీదు ఎలా చేస్తున్నాడంటే, ఆయన ఒక రాజై ఉండి యాజకునిగా సన్నపునార వస్త్రాలు ధరించుకొని, ఏఫోదును ధరించుకొని, నిబంధన మందసము ఎదుట ఆనందముతో నాట్యం ఆడుతూ యెరూషలేమునకు తీసుకుని వచ్చే విధానాన్ని చూస్తారే, ఇతను రాజు మరియు యాజకుడు, కింగ్ అండ్ ప్రీస్ట్. ఇది యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యము. ఆయన మెల్కీసెదెకు క్రమము చొప్పున రాజు, ఎందుకంటే షాలేము రాజు. అంతేకాదు ఆయన రాబోవు మేలుల విషయంలో క్రీస్తు ప్రధాన యాజకుడిగా వచ్చు. 2 కార్యక్రమాలు చేశాడు. కనుక దావీదు ముంగుర్తుగా యేసుక్రీస్తు ప్రభువును మనకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు రక్త తర్పణం కలవరి శిలువ మీద నీ కొరకు నా కొరకు యజ్ఞ బలి పశువుగా తానే బలైపోయాడు. సమాధికి వెళ్ళాడు. తిరిగి 3వ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచాడు. ఈ దినాన ఏం చేస్తున్నాడు? ప్రధాన యాజకుని పరిచర్య హెబ్రీ 7:24-25 ప్రకారము నిరంతరము విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త, ప్రధాన యాజకుని పరిచర్య తాను చేస్తూ ఉన్నాడు. యూదుల రాజుగా పుట్టాడు. రాజు నువ్వేనా? అవును, నీవన్నట్టే. ఈ రాజు నీ కొరకు నా కొరకు చనిపోవడానికే వచ్చాడు. అందుకే బాన్ టు డై. ఈ రాజు చనిపోవడానికే వచ్చాడు. ఈ రాజు ద్వారానే నిజంగా రక్షణ నీకు నాకు ప్రసాదించబడదు. అందుకే రక్షణ యూదులలో నుండి పుట్టుచున్నది. 4:23 చూస్తాం. ఎవరైనా యూదుల రాజు. ఈ రాజు ద్వారా రక్షణ. అంతేకాదు మన కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త, ప్రధాన యాజకుని పరిచర్య. కనుక యూ మస్ట్ డూ గాడ్స్ వర్క్ జాయ్ఫుల్లీ, ఆనందంగా చేయాలి. 3వది ఏంటి? యూ మస్ట్ డూ గాడ్స్ వర్క్ సాక్రిఫిషియల్లీ. అది 26-27 వచనాల్లో మీకు కనిపిస్తుంది. యాజకులు వారి భుజస్కంధాల మీద మోసుకొని వచ్చారు, యెరూషలేములోనికి తీసుకుని వచ్చారు. దావీదు ఏ స్థలమైతే కేటాయించాడో అదే స్థలంలో నిబంధన మందసాన్ని ఉంచారు. దానికంటే ముందు ఏం చేశారు? వాళ్ళు చేసి 7 గొర్రెలను 7 కోడెలను ఏం చేశారు? బలులను అర్పించారు. సమర్పణను మనకు జ్ఞాపం చేస్తుంది. కనుక దేవుని సేవ సమర్పణ త్యాగముతో కూడుకున్నది. చాలా వరకు మనము ప్రేక్షకుల పాత్రనే వహిస్తాం. దేవుని సేవలో మనవంతు భాగస్వాములు కావాలి. మన క్రయము, మన సమయము, మన ద్రవ్యము, మన శారీరక మానసిక శక్తులను దేవుని సేవ కొరకు వెచ్చించవలసిన వారంగా ఉన్నాం. 5వది చివరిది చూడండి, 28-29 అంటే 2 వచనాలు ఏం జ్ఞాపం చేస్తుంది? యూ మస్ట్ డూ గాడ్స్ వర్క్ ఫర్వెంట్లీ. దేవుని యొక్క సేవను అత్యాసక్తితో చేయాలి. ఈ ఆసక్తిలో మన దేవుని సేవ చేస్తున్నప్పుడు ఒక మాట రాశారు చూడండి, 29 చూడండి. యెహోవా నిబంధన మందస్సము దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తె యొక్క మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతని. ఇప్పుడు 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము చివరి వచనం చదవండి, లాస్ట్ వర్స్. ఒక మాట యాడ్ అయ్యింది 22. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్లుపుడని నువ్వు చెప్పిన పనికట్టెల దృష్టికి గనుడు నగుదనని మీకాలతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనకై ఉండేది. ఇది సాడ్ స్టోరీ, లాస్ట్ ఎండింగ్. దేం చేయడానికి వచ్చాడు దావీదు? ఏం చేయడానికి వచ్చారండి? బలులు అర్పించిన తర్వాత వచ్చిన సమాజం అంతటికి ఏం చేశారంటే ఒక అప్పము, ఒక అంజూరపడ, ఒక ద్రాక్ష ఇది ఇచ్చి అందరికీ వంతులు పెట్టి పంపించాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? ఇదంతా చేసిన తర్వాత ఒక మాట ఉంది చూడండి నాతో పాటు. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం
తన ఇంటి వారిని ఆశీర్వదించటానికి చూడండి 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదుని ఎదుర్కొని, తర్వాత మనకు తెలుసు తన మనసులో హీనపరిచింది, ఎగతాళి చేసిన తర్వాత వచనాల్లో మీరు చూస్తారు. ముగింపుకు వస్తున్నా. దేవుని సేవ నిజంగా ఒక్కసారి ఊహించండి. తన తండ్రిని దేవుడు కోరుకోలేదు, తన ఇంటి వారిని కోరుకోలేదు. తన తండ్రి ఇంటి వారు చేయని పనిని తన భర్త చేస్తే పొగడాలా, తృణీకరించాలా? మీరే చెప్పాలా? ఏమండి? మెచ్చుకోవాలా, తృణీకరించాలా? అభినందించాలన్నా, అవమానపరచాలన్నా? ఏం చెప్పాలి ఆవిడ? నేనేంటి ఏం చెప్పేవానంటే ఆవిడ స్థానంలో, ఏమయ్యా నువ్వు ఒక్కవే డ్యాన్స్ చేసి మార్కులు కొట్టేశావు, నన్ను కూడా పిలిస్తే నీతో పాటు నేను కూడా డ్యాన్స్ చేసేదాన్ని కదా. ఇది ఈ మూట ఉండాలా. భర్తతో కలిసి సహకారివై ఆయనతో కలిసి సేవలో పాలుభాగస్తులు కావాలి. దురదృష్టం ఏంటంటే చాలామంది ఇళ్ళలో ఇదే ఉంది. సేవ చేసి ఇతరులను దీవించి తన సొంత ఇంటి వారిని దీవించడానికి ఒక దేవజనుడు, ఒక సంఘ పెద్ద, ఒక ఉపదేశుడు ఇంటికి పోతే సుప్రభాతంతో తలుపులు తెరవబడుతూ ఉన్నాయి. దేవుడు ఊరుకున్నాడు. మీరు బాగా గమనించారు లేదో? భర్తను ఏం చేయాలంటే ఆవిడ వెన్ను తట్టి ప్రోత్సహించిండాలి. హీనపరిచింది. ఏంటి? రాజు ఏ స్థితికి వెళ్ళాడంటే తన స్థానాన్ని వదిలి దేవుని మందిరము, దేవుని సన్నిధి, నిబంధన మందసం దగ్గర తను తాను అందరితో పాటు ఐక్యపరుచుకున్నాడు. మనమేమో మన భర్తలు ఏమనుకుంటున్నావు అయ్యా, నువ్వు వాళ్ళతో కలిసి వెళ్తే ఎంత చీపుగా అయ్యా నువ్వు, ఇదేదో మంచిగా ఉన్నట్టుగానే ఉంటుంది, ఇది చీపు. మనం ఎంత ఉన్నతమైన స్థానము, పదవి లోకంలో ఉన్నా దేవుని మందిరములో దేవుని ప్రజలతో, చివరికి చదువు రాని వారితో కూడా ఐక్యపరచబడి నువ్వు దేవుని యొక్క సేవలో కొనసాగాలి. చిన్నతనం కాదు, అది గొప్పతనము. ఇలాంటి వారిని ఎంతోమంది తృణీకరిస్తున్నాడు. భర్తలే, భార్యలే కాదు సుమా. భార్య మంచి సేవ చేసి ఇంటికి వస్తే భర్తలు కూడా సూటి పోటీ మాటలు మామూలుగా ఉండదు. ఇక అది వేరే రకంగా ఉంటుంది. అనుభవించిన వారికి తెలుసు. అది ఏమనే భక్తిపరాలండి. ఆదివారం మీరు ఇంటికి వెళ్ళండి, ఆలస్యంగా ఒక మాలాగా బోధించే విషయంలో బోధకులు ఆలస్యంగా పంపితే నేనైతే 1:30కే క్లోజ్ చేస్తాను. నిన్న కూడా 1:30కే, మొదటి సెషన్ ఒకటి ఎక్కువ తీసుకున్నా. ఇంటికి వెళితే వచ్చిందిరా దేవదూత, ఆ లోకంలో ఎక్కలేని భక్తురాలు, తిన్నావమ్మా, ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. సరే, లోకస్తులు అవిశ్వాసులు మాట్లాడారంటే ఓకే, దానికి ఒక అర్థం ఉంది. రక్షించబడిన విశ్వాసమే. మరి నీకేమైంది? దరిద్రము. నా తండ్రి చేయలేదయ్యా, శబాష్. 40 ఏళ్ళు విచారించలేదే, నువ్వు పూనుకున్నావు. నేను చెప్తున్నాను, దేవుని సేవలో ఎవరు చేయని పని కొరకు నువ్వు పూనుకుంటే నీ సొంత ఇల్లు, సొంత సంఘము నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాలి, తిరస్కారం ఎదుర్కోవాలి, అవమానం ఎదుర్కోవాలి, పూనుకోవాలి. మనం ఏం చేస్తాము? అన్న, ఎవరు చేయని పని కొరకు పూనుకుంటే నాకు అవమానం కలిగింది, ఎందుకు రావాలి? నేను చెయ్యనన్నా. సేవ చేయను, నా ఇంటిలోనే వ్యతిరేకత ఎత్తి, ఇంటిలోనే అవమానం ఉంది, తృణీకారం ఉంది, అలక్ష్యం ఉంది, నిర్లక్ష్యం ఉంది, హీనమైన మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు చెయ్యాలి అనుకోవడం లేదా మీరు? దావీదు లాంటి వాడు అయి ఉంటే ఎప్పుడో చరిత్ర కాలక్రమంలో కలిసిపోయేవాడు. యేసుక్రీస్తు ప్రభువు, నేను చెప్పాను యోహాను సువార్త 5వ అధ్యాయం 17, 18, 19లో ఒక విశ్రాంతి దినాన చేసిన మంచి పనికి యూదులు ఏం చేశారు? యేసును హింసించారు. మరి ఏమన్నాడు? నా తండ్రి ఇది వరకు పని చేయించున్నాడు, ఇకను నేను చేస్తాను. ఆగిపోలేదు. దేవుని సేవలో నిన్ను ప్రోత్సహించేవారు లేకున్నా ఉన్నా ముందుకే పో. అభినందించేవారు ఉన్నా, అవమానించేవారు ఉన్నా ముందుకే సాగిపో. మెచ్చుకున్నవారు ఉన్నా, హీనపరిచేవారు నీ చుట్టూ ఉన్నా ముందుకే కొదమ సింహములాగా సాగిపో. నీతిమంతుడు అలాంటి చెక్కుముఖ రాతి వలె తన ముఖాన్ని చేసుకుంటాడు. కలిగి అవమానము, తృణీకారము గుండెల్లోనే దాచుకొని ఆనందంగా, సంతోషంగా దేవుని సేవిస్తాడు. ఆర్గ్యుమెంట్స్ వద్దు, దేవుడు చూసుకుంటాడు. నాకు చాలా విషాదం, ఎప్పుడు చెప్పినా కూడా బాధ అనిపిస్తుంది. నిజంగా దావీదు అమ్మాయిని ఎంత ప్రేమించారంటే 5వ అధ్యాయంలో అదే పనిగా అబ్నేరు ఒక దూతను పంపించాడు. ఏమని?
ఇశ్రాయేలు వారందరినీ నీ వశం చేస్తాను. ఎందుకు? ఇష్బోషెతు దగ్గర ఇద్దరికి కాంట్రవర్సీ వచ్చింది. వాళ్ళ తండ్రి స్త్రీని గురించి వాగ్వాదం వస్తే అతను ఏం చేశాడు? ఇష్బోషెతు నుంచి వైదొలిగి ఒక దూతను పంపి దావీదుతో సమాచారం ఒడంబడిక సమాధానపడి అందరం కలిసి పనిచేస్తామన్నాడు ఆయన. అబ్నేరుతో ఫస్ట్ ఏమన్నాడు తెలుసా? నువ్వు చెప్పిన సంగతి చేస్తా, ఒకటి చెయ్యి అన్నాడు. సౌలు కుమార్తెకు మీకాలను ఏం చెయ్యి? 5వ అధ్యాయంలో ఉంది, నేను తీయడం లేదు ఎందుకంటే టైం లేదు. తీసుకురా అన్నాడు. అంటే వేరే వానికి ఆల్రెడీ ఆవిడ ఏమైంది? భార్య. ఫస్ట్ భార్య అండి. రెండోది ఏంటంటే సౌలు కుమార్తె మీకాలు దావీదుని ప్రేమించింది. ఇప్పుడు లవ్ మ్యారేజెస్ లేవు. మళ్ళా అన్న మీరు చెప్పినారు కదా నన్ను అనుకున్నారు, అది లేటెస్ట్ కాదు, ఓల్డ్ ట్రెడిషన్ అది. వాస్తవానికి సౌలే చెప్పాడు, రాజు అవుతాడు, ఫిలిస్తీన్లు 100 ముందోళ్ళు తీసుకొని వస్తే, అంటే ఫిలిస్తీన్లను చంపి ఫోర్స్కిన్ తీసుకోవడం అంటే మామూలు విషయం. మొత్తం 100 మందిని చంపి పడేశాడు. తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి వస్తే పెద్ద కుమార్తె మేరాబుని ఇవ్వకోకుండా మోసం చేశాడు. చివరికి మీకాల్ దగ్గరికి వస్తే మీకాలు ఇష్టపడతా ఉంది, ఇచ్చాడు. దావీదు కూడా ప్రేమించాడు. తన దగ్గరికి సౌలు కుమార్తెను తీసుకుని వస్తే ఈ అమ్మాయి దావీదుని హీనపరిచింది. దేవుడు ఏం చేశాడు? మీరు పొందే ప్రతి అవమానము తృణీకారము దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. చెప్పాను రాత్రి, మీరు ఎఫీదీంలో దిగినప్పుడు అమాలేకులు మీకు ఏం చేస్తారో నాకు జ్ఞాపకం ఉందన్నాడు. మీకు కీడు చేస్తే దేవుడు ఊరుకున్నాడు. 24/7 ఇశ్రాయేలును కాపాడవాడు కునకడు, మీ విషయంలో ఎంతైనా పట్టింపు. ఇప్పుడు ఏం చేశాడు? సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనకయుండెను. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, లాస్ట్లో ఒక ప్రశ్న అయిపోయింది. బైబిల్లో ఎంతమంది పిల్లలు కనని వారు ఉన్నారు? గొడ్రాలుగా పేరు కాంచిన వాళ్ళు ఉన్నారండి. మొత్తం 7 మంది ఉన్నారు. 6 మందికి సంతానం కలిగిందండి. మొదటి గొడ్రాలు షారా, 2 వాళ్ళ కోడలు రాహేలు, క్షమించండి రిబ్కా, ఆవిడ కోడలు, రిబ్కా కోడలు రాహేలు. ఇంకొక ఆవిడ న్యాయాధిపతుల్లో ఉన్నది, అన్న వరకు రాకూడదు, సంసోను తనలి కొంతకాలం గొడ్రాలు. 5వ ఆవిడ మీరున్నట్టుగా హన్న. 6వది కొత్త నిబంధన ఎలిజబెత్. 7వది ఇదో ఈవిడ 2 సమయాల 6వ అధ్యాయం. పాత నిబంధనలో 6, కొత్త నిబంధనలో 1, మొత్తం 7 మంది. 6 మందికి పిల్లలు కలిగారండి. సార గర్భాన్ని తెరిచాడు ఇస్సాకు. యేసుక్రీస్తు ప్రభువారికే మారు పేరు లాంటి వాడు, వీర విధేయుడు వచ్చాడు బయటికి. రెండవవాడు రిబ్కా గర్భములో నుంచి దేవుడు యాకోబుని తెచ్చాడు. 12 గోత్రకర్తలకు మూలపితరుడు. యాకోబు పేరుతోనే దేవుడికి పిలవబడ్డానికి ఇష్టపడ్డాడు. యాకోబు దేవుడే నీకు ఆశ్రయం. మనం 21వ కీర్తనలో చూస్తాం, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. మీరు చూడండి, అబ్రాహాం ఇస్సాకు యాకోబులో యాకోబు పేరే పాపులర్ నేమ్. అబ్రాహాంకు తక్కువ పేర్లు ప్రస్తావన, ఇస్సాకు తక్కువ. యాకోబు పేరు మోస్ట్ పాపులర్ అయిపోయినట్లే. చివరికి అతని పేరుతో ఒక దేశమే పెట్టాడు దేవుడు. నెక్స్ట్ ఎవరు? రాహేల గర్భంలో నుంచి వచ్చాడు జోసఫ్, సర్వలోకానికి పోషకుడు. కరువుతో చచ్చిపోవాల్సిన వాళ్ళందరినీ బ్రతికించాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ముంగుర్తైన డేక్స్ అనే దైవజనుడు రాశాడు. ఒకసారి నేను చూశాను, యేసేపుకు యేసుక్రీస్తు ప్రభువారికి మధ్య 40 సారూప్యతలు ఉన్నాయన్నాడండి ఆయన. మతిపోయింది నాకు అట్లే. అన్నీ ఉన్నాయి. అది ఒక దేవుని సేవకు నేను మినిస్ట్రీకి వెళ్తే ఆయన దగ్గర ఉండే ఫస్ట్ టైం చూసా. ఏందన్నా అంటే, ఇది బైబిల్ తమ్ముడు చూడన్నాడు. షాక్. అట్లే 40 సారూప్యతలు ఉన్నాయి. ఒకటేంటంటే సర్వలోకానికి పోషకుడు ఆయన యేసుక్రీస్తు. అందరి ముందు ముంగుర్తులంటే యేసు ప్రభువారే. నెక్స్ట్ హన్న గర్భములో నుంచి, క్షమించండి, న్యాయాధిపతులు సంసోను వచ్చాడు, బలాఢ్యుడు, విశ్వాస వీరుడు. హెబ్రీ 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలకు వచ్చాడు ఆయన. మనం తప్పు మాట్లాడొద్దు ఎక్కువగా. కారు ఆరంభం కంటే కారు ఎంత మధ్యలో కొంచెం లైఫ్ తప్పోయింది, కానీ ముగించాడు విశ్వాస వీరుని జాబితాలోకి వెళ్ళిపోయాడు. మధ్యలో సౌలు లేడు, మిస్ అయిపోయాడు. నెక్స్ట్ మీనన్నట్టుగా హన్న సమూయేలు ఈ ప్రవక్తగా స్థిరపడ్డాడు. 2 రాజులను అభిషేకించిన సాధనంగా వాడబడ్డాడు. ఎలిజబెత్ దగ్గరికి వస్తాం. ఆవిడ యేసుక్రీస్తు ప్రభువారికి మార్గమును సరళం చేయడానికి ముందు పంపబడిన మార్గము లేదా స్వరము, శబ్దము. 7వది ఈమె గర్భములో నుంచి నేను చెప్తాను సొలొమోను రావాల్సింది. పోగొట్టుకున్నాడు కనుక హీనపరచడము, అవమానపరచడము, తృణీకరించడము, ఇష్టం వచ్చినట్లు మాట్లాడము మానేయండి, బంద్ చేయండి.
సంఘాల్లో కుటుంబ సభ్యులనే కాదు, సేవకులను, పరిచర్య చేసే వాళ్ళను, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మాటలను బంద్ చేసే పని చేయండి. సేవ చేయగలిగితే సహకరించండి, లేకపోతే ఇంట్లో ప్రార్థించండి. కాని మాటలు మాట్లాడి మీ మీదికి తీర్పును తెచ్చుకోవద్దండి. విషాదమైన మాట కాదండి. 7 మందికి కలిగింది 7 మందిలో 6 మంది కలిగింది. ఇది ఒక్కటే, ఈవిడ ఒక్కరే మిగిలిపోయారు. చరిత్రలో గొడ్డాలంటే ఇశ్రాయేల్ ప్రజలకి శాపంతో సమానం. అందుకే హన్న చాలా దుఃఖపడి ఏడ్చింది ఆవిడ. అలాంటి నిందను తొలగించడానికి నిజంగా ఈవిడను దేవుడు వాడుకుని ఉండాలి. ఫస్ట్ భార్య ఈవిడ, తర్వాత యజ్రెయేలు అయిన అహినోయము కావచ్చు, తర్వాత కర్మేలీయుడైన నాబాల భార్య అబీగైలు తర్వాత వచ్చారు వాళ్ళు. అంతగా ప్రేమించిన వ్యక్తి చేత ద్వేషించబడ్డాడు. కనుక నీవు నేను కూడా అలాంటి వారంగా ఉంటే క్షమాపణ కోరుదాం. ఈ ప్రాముఖ్యమైన 4 నియమాలను దేవుని కొరకు నమ్మకంగా, రోషంగా, ఆసక్తితో చేస్తాం. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మీరు ఆసక్తి, దేవుని ఇంటిని గుర్తున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అలాంటి వారంగా దేవుడు మన చేసి దైవికమైన ఈ విధానాల్లోనే దేవుని సేవించడానికి ప్రభు మనకు సాధించిన 4 నష్టాలు, 4 సమకూర్పులు. కనుక నష్టాల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రభువును పూర్ణ హృదయముతో, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయటానికి ఈ నష్టాల నుంచి పాఠాలు నేర్చుకుని దైవికమైన పద్ధతుల్లో, నియమావళిలో ప్రభుని సేవించినట్లుగా నూతనంగా ప్రతిష్ఠించుకుందాం. ప్రభు మన తీర్మానాన్ని గణపరిచి ప్రభువును ఆమోదయోగ్యంగా ఇష్టమైన రీతిలో సేవించినట్లు మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. రండి ప్రార్థన చేసుకుంటాం.